తెలుగుదేశం ప్రభుత్వము ఏర్పడి దాదాపుగా 6 నెలలు అవుతుంది. జీవో నెంబర్ 47 రద్దు చేస్తూ దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయి. దీనివల్ల కమిటీ పూర్తిగా ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి కొత్త కమిటీ వేయడానికి రద్దు చేస్తూ కొత్త కమిటీ పద్ధతి ప్రకారము ఒబ్బోడు యాక్ట్ ప్రకారము కొత్త కమిటీని నియమించడానికి నిన్నటి రోజు అది తెలుగుదేశం పార్టీ వచ్చిన 6 నెలల లోపలనే ఒబ్బోడు భూములను తప్పుదారి పడుతుంటే ఏమి దీన్ని కనుక్కొని ముందు ఉండే కమిటీలో సరైన పద్ధతిలో వక్ఫ్ యాక్ట్ ప్రకారం వేయకుండా ఇష్టమైనటు వాళ్ళని అంతా వేసుకొని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళను భూ కబ్జాలకు పాల్పడి అటువంటి కమిటీలు దానికి సారథ్యం వహిస్తున్న వైఎస్ఆర్ పార్టీ చూసి దీని ఏం కమిటీ గురించి ఆలోచన చేసి ఈ కమిటీ ఎటువంటి పనులు చేయకుండా వక్ఫ్ ఆస్తులను సరిగా పరిరక్షించకుండా ఉంటే ఈ యొక్క కమిటీ నియమ నిబంధనలకు ప్రకారము ఈ కమిటీ నియమించలేదు కాబట్టి వైఎస్ఆర్ పార్టీలో ఆ ఇష్టమైన కమిటీలు తయారు చేసుకొని ఎక్కడ పనులు అక్కడ ఎక్కడ భూములు అక్కడ కబ్జాలు గురవుతూ ఉంటే ఆ కమిటీలు తెప్పించుకొని కొత్త కమిటీ ఇక్కడ సరైన కమిటీ యాక్ట్ ప్రకారం లేదు కాబట్టి ఆ కమిటీ జీవో నెంబర్ 47ను రద్దు చేసి తెలుగుదేశం గవర్నమెంటు కొత్త కమిటీని వేయాలని చెప్పి దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ యొక్క నిర్ణయము ఆ కమిటీ సరిగా లేదు కాబట్టి దాదాపు 13 రిట్ పిటిషన్లు హైకోర్టులో వేయడం జరిగింది ముందు ఉండే పాత కమిటీకి. కాబట్టి ఈ కమిటీ వల్ల ఏమీ జరగదు, వక్ఫ్ బోర్డుకు అభివృద్ధి ఏమీ ఉండదు, వక్ఫ్ బోర్డు కుంటుపడింది, ఆస్తులు అన్యాకృతం అవుతున్నాయని చెప్పి ఆ యొక్క కమిటీ జీవో నెంబర్ 47ను మన తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసి కొత్త కమిటీని పద్ధతి ప్రకారము వక్ఫ్ బోర్డు యాక్ట్ ప్రకారము వక్ఫ్ బోర్డు నియమ నిబంధనల ప్రకారము కొత్త కమిటీ వేసేదానికి సిద్ధం చేస్తున్నారు. కాబట్టి దీనిలో అందరూ ఉండాల్సిన అవసరం వస్తుంది. ఎంపీ కోటాలు అయితేనేమి, షియాలు అయితేనేమి, సున్నీలు అయితేనేమి, వివిధ వర్గాలకు చెందిన ముస్లిం యొక్క ప్రతినిధులు అవసరం ఉంటుంది. అవి అంతా చేయలేదు కాబట్టి కొత్త కమిటీలో మనము పద్ధతి ప్రకారము అందరికీ స్థానం కల్పిస్తూ వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని ముందుగా కూడా వైఎస్ఆర్ హయాంలో ఆకుపోయిన స్థలాలు భూములు అంతా దాన్ని కూడా మనము వల్ల వక్ఫ్ బోర్డుకే చెందినట్టు ప్రయత్నం చేసి ఆ యొక్క ఆస్తులను కాపాడాలనే ఒక దృక్పథంతో చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి ఖచ్చితమైన మంచి పరిరక్షణ కమిటీని వక్ఫ్ బోర్డులో నియమించాలని ఆలోచన చేసి ఈ యొక్క 47ను రద్దు చేసిన తర్వాత కొత్త కమిటీ వేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఓర్వలేక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి అదేవిధంగా మన కడప అంజద్ బాషా డిప్యూటీ సీఎం ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మాజీ డిప్యూటీ సీఎం ఆయన కూడా ఆయన ఉండే హయాంలో మైనారిటీలకు ఎటువంటి మేలు జరగలేదు, మేలు జరగకపోతే ఉండేటి కూడా ఎక్కడైతే మన దర్గా స్థలాలు అయితేనేమి, ఖబరస్థాన్ స్థలాలు అయితేనేమి ఎక్కడంటే అక్కడ ఆకుపై చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసినారు. అట్లనే ఇక్కడ ఉండే హజ్ కమిటీకి కూడా గాలికి వదిలేసినారు ఈయన డిప్యూటీ మాజీ మంత్రి. ఇట్లా చేస్తా పోతే ముస్లింలకు డిప్యూటీ సీఎం ఇవ్వడమే చాలా కష్టము. ఏదో ఇచ్చినారు, దానికి మీరు ఏం కాపాడినారు ముస్లింలకు? ఇలా మీరు ఏమన్నా ముస్లింలకు మేము చేసినామని ఏదన్నా ఉందా? మీరు చూపించగలరా అంజద్ బాషా గారు? ఇది నేను చేసినాను ముస్లింలకు అని ఉండేటి పోతా ఉంటే మీరు చూస్తూ ఉన్నారు. కానీ కొత్తగా ఇచ్చింది ఏమన్నా ఉందా? వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అయితే ఏమి మీరు ఒక మంత్రిగా డిప్యూటీ సీఎంగా మీకు ఇస్తే కూడా ఏం ప్రయోజనము? ముస్లింలకు ఒరిగింది ఏముంది మీతో? ఏమీ లేదు. మీరు మళ్ళా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే ఇది ఒక కమిటీలు వేసుకుంటున్నారు, ఉండే కమిటీలు క్యాన్సిల్ చేశాను అందుకే మళ్ళీ కమిటీలు ఉంటే పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు అయితేనేమి ఇది వేస్ట్ కమిటీ కాబట్టి తీసేస్తున్నారు. కొత్త కమిటీ మంచి కమిటీ వేస్తారు కాబట్టి ఇంకా దాన్ని ఊరికే ఉండాలా? ఇంకా చూస్తా మీరు చేయలేదు, వచ్చేసే వాళ్లకు చూసి ఊరికే ఉండలేరు, ఏదో ఒకటి ఒక బండ వేయాలని వేస్తున్నారు. అది అయినది అట్లా. మీరు ఏం చేశారండి ముస్లింల కోసము? ఇది నేను చేశాను ఒకటి చూపించండి, ఇది నేను పరిరక్షించానని చూపించండి. ఏది లేదు. ఆస్తులు విజయవాడ నుంచి మదనపల్లి నుంచి అనంతపురం వరకు కబ్జాలు జరిగినాయి.
ఇష్టమైనట్టు మీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కబ్జాలు చేసినారు. ఆ కబ్జాలు చేసిన దాన్ని మీరు చూస్తూ ఊరుకున్నారు. డిప్యూటీ సీఎం కావద్దు మీరు వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి దాన్ని పరిరక్షించాల్సిన అవసరం మీకు ఒక ముస్లింగా మీకు బాధ్యత లేదా అమ్జద్ బాషా గారు? నేను ఇక్కడికి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. మీకు రక్షించే బాధ్యత లేదు, మాటలేమో దండిగా, పనులేమో తక్కువ. చెప్పండి మీరు ముస్లింలకు, ఏ ముస్లిం అయినా ఇది మాకు అమ్జద్ బాషా గారు వైఎస్ఆర్ పార్టీలో ఉండి మా డిప్యూటీ సీఎంగా ఉండి కూడా మాకు ఇది చేయలేదని ఓని బొమ్మిడి కొట్టాడారు ముస్లింలంతా. ఏం చేశారు మీరు మీ పార్టీ ముస్లింల కోసం? ఇది చేసినామని చెప్పండి. హాజీలు పోతా అంటే వాళ్ళ పైన 2,000-3,000 రూపాయలు మీరు అడిషనల్ వేసి వాళ్ళ నెత్తి పైన వేశారు. హచ్చుకుపోయేది ఎప్పుడో వాళ్ళు కూడబెట్టుకునే డబ్బులు పైన ఎక్కువ వేయించినారు. మళ్ళీ మేము గోల చేస్తే దానిపైన మళ్ళీ ఏదో చేస్తామని చెప్పినారు. ఇవన్నీ ఏం చేసినారు మీరు ముస్లిం సోదరులకు? ఈ రాష్ట్రంలో ఉండి ఇంతమంది ముస్లిం సోదరుల మెజార్టీ పెట్టుకొని మీరు మీ వైఎస్ఆర్ పార్టీ కానీ మీరు కానీ ఏమీ చేసింది లేదు. ఆ ఉండే వగోడ్ కమిటీని కూడా ఇష్టం చేసుకున్నారు కాబట్టి తీసేసినాము. ఇంకా మీకు బాధ ఎందుకు? మేము రక్షిస్తాము, మేము మంచి కమిటీ వేస్తాము, సరైన కమిటీ వేస్తాము, నిబంధనల ప్రకారం వేస్తాము కమిటీ. చూడండి మీరు ఎట్లా చేస్తామో. మీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కబ్జా చేసిన స్థలాలపైన కూడా మేము ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ఆస్తులు చాలా మంది వేరే వాళ్లకు దేవుని పేరుతో ఇచ్చే బొమ్మలు అయ్యంత. దేవుని పేరుతో వాళ్ళ ఆస్తులు వాళ్ళ బిడ్డలకు లేకుండా దేవునికి ధారాదత్తం చేసిన భూములు. వక్ఫ్ బోర్డు అంటే ఏం తమాషాలు కాదు. వక్ఫ్ బోర్డు చాలా పవిత్రమైంది. దీన్ని పరిరక్షించకుంటే కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి. పెద్ద హోటల్ ఉండే వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోయినారు వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమించిన వాళ్ళు. మీకు చేతైతే డెవలప్మెంట్ చేయండి వక్ఫ్ బోర్డు స్థలాల్లో. లీజులకి ఇచ్చి అక్కడ ఉండి దానిపైన ఏదైనా అమౌంట్ వస్తే వక్ఫ్ బోర్డుకు పనికి వస్తుంది. కానీ భూములే మీరు మొత్తం ఎత్తేసి వాళ్ళ పేర్లతో ఇష్టమైనట్టు ఎవడు అడిగితే వాళ్ళు డబ్బులు చేసుకొని తలా అంతా షేర్ చేసుకొని డబ్బులు పంచుకుంటూ వక్ఫ్ బోర్డు ఆస్తులంతా సర్వనాశనం చేసినారు. మీరు మాట్లాడే వాళ్ళ నేను అడుగుతున్నా. మాట్లాడే అర్హతనే లేదు మీకు అమ్జద్ బాషా గారు. మీకు మాట్లాడే అర్హత లేదు. ముస్లిం సోదరుల యొక్క డెవలప్మెంట్ కోసం మీరు ఏమీ చేయలేదు కాబట్టి మీరు మాట్లాడడానికి అర్హత లేదు. మళ్ళీ అంటారు సూపర్ 6 అని చెప్పినారు చంద్రబాబు నాయుడు. ఇంతవరకు ఒక సూపర్ 6లో ఒకటి కూడా చేయలేదు వచ్చేది. మీరు కళ్ళు ఉండే కపోదులు. మీకు దేవుడు కళ్ళు ఇచ్చినారు కానీ మీరు కపోదులు. సూపర్ 6లో 3,000 నుంచి మీరు ఒక 5 సంవత్సరాలకు 1,000 రూపాయలు పెంచినారు. వస్తానే 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు పింఛను ప్రతి నెల ప్రతి కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తపై నిలబడి ₹1 ఏడన్నా ఫ్రాడ్ జరగకుండా మేము పింఛను 4,000 ఇస్తా అంటే మీకు కళ్ళకు కనపడలేదా? మీరు సెల్ చూడలేదు కదా? ఎప్పుడు కూడా టీవీలు వెంటనే పేపర్లు వెంటనే ఉంటారు. ఏమన్నా జరిగితే ఇవన్నీ ఏమి చేయలేదా? ఇంకా రాబో రోజుల్లో రేపు సంక్రాంతి పండుగకు మళ్ళీ బస్సుల గురించి ఆలోచన చేస్తారు, ఎట్లా ఫ్రీ చేయాలన్నది. ఇంకొకటి రాను ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు. గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదా? గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఇస్తున్నాం కదా మేము. సబ్సిడీ పడతా ఉంది కదా, చిన్నగా పడుతుంది అది కూడా. అట్లానే బస్సు విషయంలో కూడా వస్తే ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్పినారు. అది కూడా మళ్ళీ మనము రేపు సంక్రాంతికి ఇస్తాము. దాని తర్వాత ఇసుక ఫ్రీ కూడా చెప్పినాము. ఇసుక ఫ్రీ దొరకడం లేదా? మీ హయాంలో ట్రక్ వచ్చేసి 40,000 50,000 బెంగళూరులకు వేరే రాష్ట్రాలకు తరలించినారే బ్లాక్లో. అవి అంతా మర్చిపోయినారా మీరు? బ్లాక్లో ఇసుకలు అమ్ముకున్నది మర్చిపోయినారా మీరు? వచ్చి 6 నెలలు కాలే ఇన్ని పథకాలు. గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, మళ్ళీ అక్కడి నుంచి ఉచిత ఇసుక అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి జరుగుతున్నాయి. ఇంకా సూపర్ 6లో దాదాపుగా 50% అవుతా ఉంది. ఇంకా మిగతా ఇస్తారు. డబ్బులు లేకుండా ఖాళీ చేసి పోయినారు మీరు ప్రభుత్వాన్ని. ఇంత పెద్ద బొక్క పెట్టి పోయినారు. దాన్ని పూడ్చడానికి సరిపోతుంది. ఇప్పుడు అది పూడ్చుకుంటూ ఈ పింఛన్లు, ఈ సిలిండర్లు, ఈ బస్సు ఫ్రీలు ఇవ్వాలా? ఇస్తారండి. మీకు అంత ఆతృత ఏముంది? అప్పుడే పసిపోతానే. ఇంకా అంతే. ఇంకా జరగబోయే కాలం అంతా తెలుగుదేశమే వస్తుంది, తెలుగుదేశమే గెలుస్తుంది. ప్రజలు తెలుగుదేశానికే పట్టం కడతారు. కాబట్టి జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చూసి మీరు సంతోషపడండి కానీ బండలేసే ప్రోగ్రాంలు పెట్టుకోకూడదు. ఇది భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మొత్తం మా మంత్రుల వర్గము, మా ఎమ్మెల్యేలు అంతా కలిసికట్టుగా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు మార్చే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. జరుగుతున్నాయి పనులు. చూసి మీరు ఆనందించండి కానీ అసూయపడకూడదని మీకు హితవు పలుకుతున్నాను వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు.